నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ బోధన్ పట్టణంలో గల ఏకచక్రేశ్వర ఆలయం వద్ద గల గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోశాల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం ఎల్లవేళలా తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని శిథిలా వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునర్నిర్మాణం చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, భాజపా నాయకులు సుధాకర్ చారి, బాలరాజు, గోశాల నిర్వాహకులు నేపాల్ సింగ్, వినోద్ పట్వారి, కైలాసప్ప, హరి, శివ, చరణ్ తదితరులు పాల్గొన్నారు. बोलो भारत माता की जय जय राम ఉంది. సరిదిద్దుకునే ఏ రకంగా సరిదిద్దుకోవచ్చో అన్నది మోదీ గారు మనకు ముందుండి చూపించారు. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం శివాజీ విగ్రహం పెట్టనీకనే నానా తంటాలు పడతారు. ఇక్కడ తిరంగా పెట్టనీకే కూడా ఇబ్బందులు పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంబేద్కర్ చౌరస్తాలో. ఇటువంటి అఘాయిత్యాలు వేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నది ఒకటో రెండో రాష్ట్రాలు కూడా అది కూడా దిగుతాయి, ఆడ కూడా అడ్రస్ లేకుండా అవుతుంది. అందుకనే ధర్మో రక్షత హి రక్షిత, ధర్మాన్ని కాపాడుకోండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లేకపోతే ఈ ఫ్లో ఏదైతే దేశవ్యాప్తంగా మోదీ గారి ప్రపంచం నడుస్తూ ఉందో అందులో ఇక్కడ కూడా కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.